వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాళ వీడియోలో మల్లెపూల మొక్క గురించి తెలుసుకుందాం. మల్లెపూలు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వాలి, అలాగే మల్లె మొక్కని బుషిగా పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మల్లెపూల మొక్కలు చూస్తున్నారు కదా, ఇక్కడ చెట్టు నిండా పువ్వులు ఉన్నాయన్నమాట, మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్రతి ఒక్క కొమ్మకి కూడా బోలెడని మొగ్గలు ఉన్నాయన్నమాట. సో ఇలా మొగ్గలు రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ని ఇస్తే మొక్క బాగా పువ్వులు అనేది మనకు అందిస్తుందని చూద్దాం ఇవాళ వీడియోలో. సో కొన్ని ఫర్టిలైజర్ని నేను ఇంట్లోనే రెడీ చేసి ఇస్తూ ఉంటాను. ఇవాళ వీడియోలో ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తానని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మన ఛానల్లో ఆల్రెడీ మల్లె మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే చేశానండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మల్లె మొక్కల గురించి కావాల్సిన వీడియోని మీరు చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదండి నా దగ్గర ఉన్న మొక్క అనమాట. ఇది 2 ఇయర్స్ బ్యాక్ నేను నా దగ్గర ఉండే మల్లె మొక్కలోనే నేను ఇది నాటుకున్న మొక్క అనమాట. అంటే కట్ చేసిన తర్వాత నాటుకున్న మొక్క అనమాట. చాలా జనానికి తెలిసే ఉంటుంది. సో నా దగ్గర ఉన్న వాటితోనే చాలా మొక్కలుగా అయితే నాటుకున్నాను అనమాట. ఈ మొక్క అయితే స్పెషల్గా చాలా పాతదండి. ఇది 4 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది మొక్క. చాలా పాత మొక్క. ఈ మొక్క బుషీగా రావాలి అంటే మొక్కని కట్ చేసే విధానం కూడా మనకు తెలిసి ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కట్ చేసేస్తే మొక్క బుషీగా రాదనమాట. మొక్కని కింద ఉన్న స్టెమ్స్ ఏవైతే కింద చిన్న ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ప్రాపర్గా కట్ చేసుకోవాలన్నమాట. మొక్కని ఎప్పుడు సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి, ఎప్పుడైతే హార్డ్ ప్రూనింగ్ చేయాలని మనం తెలుసుకోవాలన్నమాట. ముందుగా పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మనం ఒకసారి మొక్కని సాఫ్ట్ ప్రూనింగ్ అనేది చేయాలండి. హార్డ్ ప్రూనింగ్ మనం ఎప్పుడు చేస్తాము మొక్కని అంటే మనం జనవరి మంత్ ఏదైతే ఉంటుందో జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా హార్డ్ ప్రూనింగ్ అనేది మొక్కని చేసేయాలండి. అంటే మొక్కని మొత్తం బాగా కట్ చేయాలంటే ఎక్కువ కట్ చేయాల్సింది జనవరి మంత్లో. దాని తర్వాత ఫిబ్రవరి మంత్ లోపే మనకి చిగురు అనేది బాగా వచ్చేసి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకి యాక్చువల్లీ ఫిబ్రవరి మంత్ నుంచే పూలు స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యన మొక్కలు మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఈ మధ్యన ఏంటంటే మనకి మల్లె మొక్కలకి ఎక్కువగా ఫర్టిలైజర్ ఇవ్వడం, అలాగే మనకి ఆన్లైన్లో డిఏపీలని అవన్నీ ఇవన్నీ చాలా బోలెడు దొరికేస్తున్నాయి. అవన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంటే మొక్క ఎనీ టైం పువ్వులు అనేది పూస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఆన్లైన్లో దొరికే ఫర్టిలైజర్ని అన్నీ కూడా తీసుకొచ్చి మనం మొక్కల పైన వాడుతూ ఉంటాం కదండి. సో అలాంటప్పుడు మొక్క ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ అనేది చాలా తక్కువ అనమాట. మొక్కకి లైఫ్ అనేది తక్కువ అనమాట. అందుకే నేనేం చేస్తానంటే ఎక్కువగా బయట నుంచి తెచ్చిన ఫర్టిలైజర్స్ కాకుండా ఇంట్లోనే రెడీ చేసుకునేటువంటి ఫర్టిలైజర్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చే వాటిని కూడా మొక్కకి ఇవ్వాలన్నమాట. కంప్లీట్గా ఇవ్వకుండా ఇంట్లో వాటితోనే మొక్కలను పెంచుకుంటానంటే కూడా అవ్వదన్నమాట. సో బయట నుంచి తెచ్చుకున్నవి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్క ఆకులు అనేవి కొంచెం లేతగా ఉన్నాయి, ఇంకా అంటే లైట్ ఎల్లో కలర్లో ఉంటున్నాయి అన్నమాట. బాగా గ్రీన్గా పచ్చగా లేకుండా ఇలా లైట్గా ఎల్లో కలర్లోకి మారుతున్నాయి అన్నమాట. మొగ్గలు అయితే బాగా వస్తున్నాయండి. చెట్టు నిండా మొగ్గలు వస్తున్నాయి. చిన్న మొగ్గలు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట నాకు. ఇంతకు ముందు ఉన్న ఒక చిన్న మొక్కలు అయితే ఆల్రెడీ వచ్చేసినాయండి. ఆల్రెడీ అయిపోవచ్చినాయి కూడా. దగ్గరగా తక్కువ. ఆ మొక్క చిన్నది కదా, పువ్వులు కొంచెం తక్కువగానే వచ్చినాయి అనమాట. ఈ మొక్క పెద్దది కాబట్టి ఈ మొక్కకి చెట్టు నిండా వచ్చేసినాయి అనమాట పువ్వులు. ఇకపోతే ఈ మొక్కకి నైట్రోజన్ కొంచెం తక్కువైనట్టు ఉందండి. అందుకే నేను ఇప్పుడు ఫర్టిలైజర్ని ఇస్తున్నాను. అంటే మనకి ఎన్పీకే అనేది కంపల్సరీగా బాగా మంచి ఎన్పీకే అనేది మొక్కలకు అందించాలండి. సో పాస్పరస్ కూడా కావాలి మొక్కకి. పాస్పరస్ కూడా ఎక్కువగా అందించడం వల్ల పువ్వులు అనేవి బాగా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో అలాగే ఆకులు కూడా బాగా వస్తాయి. సో నేనైతే ఇక్కడ 1 స్పూన్ దాకా ఎప్సమ్ సాల్ట్ అనేది తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండాకాలం అప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. కానీ గట్టి ఫర్టిలైజర్ కూడా చాలా అవసరం అనమాట. ఇక్కడ నేను బనానా పీల్ ఫర్టిలైజర్ని కూడా తీసుకుంటున్నాను. అలాగే ఎన్పీకే కూడా తీసుకుంటున్నాను అనమాట. ఈ ఎన్పీకే అనేది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నానండి. ఇది బోన్ మిల్ 1 స్పూన్ బోన్ మిల్ కూడా ఇస్తున్నాను దీంతోపాటు. అలాగే ఎప్సమ్ సాల్ట్
అలాగే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న కిచెన్ కంపోస్ట్ని కూడా ఇస్తున్నాను అనమాట. సో వీటన్నిటిని కలిపేసి ఇవాళ నేను మొక్కకి ఇస్తున్నాను. ఇది ఇవాళ నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనమాట. కంపోస్ట్ అనేది మనం ఇంట్లో చేసుకునేదే కాబట్టి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట మనం. అలాగే ఎగ్షెల్స్ పౌడర్ని కూడా తీసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎగ్షెల్స్ పౌడర్ని వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మొక్కకి ప్రోటీన్ అనేది అంది పువ్వులు అనేవి పెద్ద సైజులో వస్తాయి అనమాట. మొగ్గలు పెద్ద సైజులో రావాలంటే ఎగ్షెల్స్ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వండి మీరు. ఎగ్షెల్స్ లేని వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నువ్వుల్ని పౌడర్ చేసుకొని కూడా ఇవ్వచ్చు అనమాట. కానీ ఎగ్షెల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే అసలు పువ్వులు అనేవి చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయండి. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు కాకడ మల్లెపూలు ఈ మధ్యన చూస్తున్నాను కదా, చాలా పెద్ద పెద్ద పూలు వస్తున్నాయి అన్నమాట. సో అందుకే నాకు నమ్మకం వచ్చి ఎగ్షెల్స్ అనేది ఇంతకుముందు కూడా ఇచ్చేదాన్ని అనమాట. గులాబీ పూలు అవి పెద్ద పెద్దగా వచ్చేవి, కానీ నేను అనుకునేదాన్ని గులాబీ కొన్ని పూలు అలాగే వస్తాయేమోలే అనుకునేదాన్ని. కానీ కాదండి, ఎగ్షెల్స్ ఇవ్వడం వల్ల సైజ్ అనేది చాలా పెద్దగా వస్తున్నాయి అనమాట పూలు. సో నేనైతే ఈ ఫర్టిలైజర్ని మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్నానండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూను, డిఏపి ఎన్పికే ఒక స్పూను, బోన్ మీల్ ఒక స్పూను, మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న కంపోస్ట్ ఒక 2-3 స్పూన్లు తీసుకున్నాను. కంపోస్ట్ మాత్రమే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను అనమాట. ఇది గట్టి ఫర్టిలైజర్ అండి. ఇప్పుడు ఈ గట్టి ఫర్టిలైజర్ని మొగ్గలు వచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు మట్టిలో ఉండే బలాన్ని మొత్తం మొక్క అనేది లాగేసుకుని ఉంటుందండి. మొగ్గలు రావాలి కదా, మరి మొగ్గలు రావడానికి మొక్క బలంగా ఉంటేనే కదా మొగ్గలు వస్తాయి. ఇప్పుడు వచ్చిన మొగ్గలన్నీ ఉండే మట్టిలో ఏదైతే ఉందో ఆ బలాన్ని మొత్తం మొక్క లాగేసుకుని మొగ్గలు అనేది ఆల్రెడీ వచ్చేసినాయండి మాకు. ఇప్పుడు వచ్చిన మొగ్గలన్నీ పూస్తే మొక్క అనేది ఖాళీ అయిపోతుంది. వచ్చిన మొగ్గలన్నీ పూలు పూయాలంటే మనకి మ్యాక్సిమం ఒక 20 డేస్లో మొక్క మొత్తం ఖాళీ అయిపోతుంది. సో అంతేదాకా మీరు ఒక్కొక్కటే అప్పుడప్పుడు ఒక్కొక్క స్టెమ్లో మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తాయి కదా, పూసిన వెంటనే ఆ స్టెమ్ అనేది కట్ చేసేసుకోండి. అలాగే ఓ రోజుకి ఒక 4 పూలు వచ్చి 4 స్టెమ్లు ఖాళీ అయితే ఆ 4 కొమ్మల్ని కత్తిరించేయండి. సో అలా చేశారనుకోండి, మనకి ఈ సీజన్ అంతా కూడా చెట్టులో ఒక్కరోజు కూడా పువ్వులు లేవు అనడానికి లేకుండా పువ్వులు అనేవి పూస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇప్పుడు మళ్ళీ మొగ్గలన్నీ పూసిన తర్వాత మొక్కకి బలం కావాలి కాబట్టి నేను ఇక్కడ ఈ ఫర్టిలైజర్ అనేది ఈ స్టేజ్లో అందిస్తున్నాను అనమాట. మనం మొగ్గలు వచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా ఏదైనా గట్టి ఫర్టిలైజర్ని మీరు అందించారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ పువ్వులు తొందరగా పూయటానికి మొక్కకి బలం అనేది సరిపోతుంది. మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత మనం మొక్కని కట్ చేసుకునేటప్పుడు కూడా కంపల్సరీగా ఇవ్వాలండి. కానీ ఏదైనా ఒక గట్టి ఫర్టిలైజర్ అంతకుముందు ఒకసారి మనం ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటే మొక్క బాగా వస్తుంది. కానీ మీరు కట్ చేసుకున్నప్పుడే ఇస్తాను అంటే మొక్కకి మళ్ళీ చిగురు అనేది రావటం లేట్ అయిపోతుంది. అదేవిధంగా మళ్ళీ మనకి చిగురు అనేది లేట్ అయ్యి మొగ్గలు రావటం, పువ్వులు రావటం అనేది కూడా లేట్ అయిపోతుంది అనమాట. అందుకే ఈ స్టేజ్లో ఒకసారి మనం గట్టి ఫర్టిలైజర్ని ఇచ్చి పువ్వులన్నీ అయిపోయి మొక్కని అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాం కదా, 15 డేస్కి ఒక్కసారి తప్పకుండా గట్టి ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి మల్లె మొక్కలకి. సో అప్పుడే మల్లెపూలు చెట్టు నిండా బాగా పూస్తాయి అన్నమాట. సో చూసారు కదండి, ఇవాళ వీడియో ఇదే అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఇచ్చానని అనుకుంటున్నానండి. మరి మల్లె మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీ ఇంట్లో మీరు మల్లె మొక్కలను పెంచుకుంటున్నారా, ఎంతమంది మన వ్యూవర్స్లో మల్లె మొక్కలను పెంచుకుంటున్నారని కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారా, అయితే దాని రిలేటెడ్ కూడా ఏదైనా వీడియో కావాలి అనుకునే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.